చూడు, ఈ అమ్మాయికి ఇక్కడ డెలివరీ చేశారు. ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఏం చేశారు? ఆ విషయం మాకు తెలియదండి. నిజం చెప్పకపోతే జైలే గత నీకు. ఆ బిడ్డని ఎవరికిచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని డాక్టర్కి తప్పించి ఎవరికి తెలీదు. మీ డాక్టర్ ఎక్కడుంది? ఆమె సెమినార్ ఉందని ఢిల్లీకి వెళ్లారు. నేను మళ్ళీ చేస్తాను. అక్క, పోలియో చుక్కలు వేయించు. ఇప్పుడే వస్తాను. ఏయ్, చెప్పవే. డాక్టర్ నేమ్ చెప్తావా చెప్పవా? చెప్పు. మేడం, చెప్పకపోతే నా చేతిలో చస్తావు. చెప్తావా లేదా? చెప్తాను మేడం, నిజం చెప్పేస్తాను. అక్క, నాకు కొంచెం పనుంది. నువ్వు బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళు. అలాగే కృష్ణ, జాగ్రత్త. మేడం, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? కాల్ చేసుకొని ఇస్తాను. మేడం, నేను నర్సు సుజాతని. ఏంటి సిస్టర్, చాలా కాలానికి గుర్తొచ్చాను. ఏదైనా విశేషమా? కుంపలు అంటుకున్నాయి మేడం. మీరు జాగ్రత్త పడకపోతే బొగ్గైపోతారు. నేను బొగ్గైపోవడం ఏంటి? ఏం జరిగింది? మీ కోడలు కృష్ణ నన్ను గుర్తు పట్టేసింది మేడం. నిజం చెప్పమని బెదిరించింది. అనుకోకుండా అలా జరిగిపోయింది మేడం. ఏంటి నువ్వు చెప్పేది? అసలు కృష్ణ నిన్నెక్కడ చూసింది? నువ్వెందుకు దాని కంటపడ్డావు? మీ కోడలు పోలియో చుక్కల కోసం వస్తుందని నేనెలా అనుకుంటాను మేడం? చెప్పాను కదా మేడం, అనుకోకుండా దొరికిపోయాను. అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే మేడం, అయితే నువ్వు డాక్టర్ అడ్రస్ ఇచ్చేసావా? ప్రాణాల మీదకి వచ్చాక చెప్పాల్సి వచ్చింది మేడం. నన్ను క్షమించండి మేడం. ఛ! ఎంత పని చేసావే నువ్వు. సర్లే, ఫోన్ పెట్టు. రేయ్, ఎక్కడున్నారు?
ఇది? కళ్ళు కనిపించట్లేదా? మందు బాటిల్. ఇదేం కల్తీ మందు కాదు, ఒరిజినల్. ఏంటే నేనేదో నేరం చేసినట్టు అలా చూస్తున్నావు? వెళ్ళి కూలింగ్ వాటర్ తీసుకురా బా. స్టఫ్ రెడీగానే ఉంది, వెళ్ళి ఓన్లీ కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకురా పో. ఏమండి ప్లీజ్ అండి, ఇక్కడ తాగొద్దు. మా అమ్మ నాన్న చూస్తే బాధపడతారండి. నా మాట వినండి. అంటే మీ అమ్మ నాన్నకి భయపడి నేను తాగకుండా ఉండాలా? నేను తాగకుండా నోరు కట్టేసుకొని ఉండాలా? రమ్మను రమ్మను. అతయ్య, మాయా, అతయ్య, అతయ్య. అరవకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అరవకండి. మీరు ఇలా రండి, ఇలా కూర్చోండి. ఉండండి, వాటర్ తీసుకొస్తాను. ఇదిగోండి. ఏంటి కూలింగ్ ఉందా? ఉందండి. నాకు లెక్క కరెక్ట్గా ఉండాలి బంగారం. కూలింగ్ ఎంత ఉందో చెప్పు. ఇక చాలండి, మీకు దండం పెడతాను. ఆపండి. ఏంటి కోపంగా ఉందా? కొట్టాలన్నంత కసిగా ఉందా? లేదండి. మరి టార్చర్ ఫీల్ అవుతున్నావా బంగారం? అయ్యో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య అలా దండం పెట్టకూడదు బంగారం. భార్య దండం పెడితే అది నా గండం అవుతుంది. ఇలాంటివన్నీ ప్రేమలో ఒక భాగం డియర్. వాటిని ఎంజాయ్ చేయాలి. ఏమండి, దయచేసి త్వరగా తాగండి. ఏం కోంబ బంగారం మీది? ప్రశాంతంగా తాగనివ్వరా? ఇదిగో ఇది మిగిలింది. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు ఉన్నావు కదా, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్, వద్దండి. హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్. తాగు తాగు. అక్క, ఏంటి బంగారం, నీ తల నాతో తుడిపించుకోవాలను. దా కూర్చో కూర్చో కూర్చో. నేనున్నా కదా. ఏం లేదు మరదలా, మీ అక్క నేను సరదాగా ఓ రొమాంటిక్ గేమ్ ఆడాం అంతే. ఓ సరదాగానా? అవును హరి, దీన్నే రొమాంటిక్ వాటర్ గేమ్ అంటారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం. నీకు పెళ్ళైతే అర్థం అవుతుందిలే. చిన్నపిల్ల దగ్గర ఎందుకులే అని కవర్ చేశా. యాక్టింగ్ బాగానే చేశానా? చూడు ఎలా తడిచిపోయావో, తుడుచుకో.
డాక్టరు హర్ష గురించి నిజం చెప్తే చాలు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నమస్తే మేడం. ఎవరండి మీరు? ఏం కావాలి? మీరు ఒక పేషెంట్కి అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి మేడం. రండి మేడం. నేనిప్పుడు డ్యూటీలో లేను. హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను చెప్తాను. కుదరదు మేడం, మీరే రావాలి. వస్తారా రారా? ఏంటి బెదిరిస్తున్నారా? వెళ్ళండి. రేయ్, డాక్టర్ అమ్మ మన మాట వినేలా లేదు. మన స్టైల్లో కానిద్దాం. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ఒక డాక్టర్తో ఇలాగేనా బిహేవ్ చేసేది? వెళ్ళండి. హలో డాక్టర్ అమ్మా, నీకు ఇంకా అర్థం కాలేదా? మేం నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం. ఏయ్, నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నేనేం తప్పు చేశాను? అవన్నీ తర్వాత, నువ్వు రావమ్మా. రేయ్ రేయ్, పట్టుకో పట్టుకోండి. రా రా వదలండి రా. రా. ఎవరా మీరంతా? పద రా. రేయ్, ఎవరా మీరంతా? వదలండి. ఏయ్, ఏయ్, పట్టుకోండి రా. ఏయ్, ఆగు. ఏయ్. పట్టుకోండి రా. వదలండి రా. డాక్టర్, డాక్టర్, రేయ్, గట్టిగా పట్టుకోండి. ఎవరు వచ్చినట్టున్నారు, నేను చూసేస్తాను. డాక్టర్, 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 డాక్టర్. రేయ్, ఆ తారా మేడం వల్ల కోడలు వచ్చిందిరా. అది మన ఇక్కడ చూసిందంటే చంపేస్తుంది. ఇప్పుడు దీన్ని కిడ్నాప్ చేయడం చాలా కష్టం. అందుకే ఇక్కడే ఫినిష్ చేద్దాం.
డోర్లు కూడా ఓపెనే ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేరు. ఒకవేళ నేను వస్తున్నానని తెలిసి ఎక్కడికైనా వెళ్ళిందా? రేయ్ పదండ్రా, పడండి, రండి. ఏరా, డాక్టర్ని కిడ్నాప్ చేశారా? లేదు మేడం. ఏ ఎందుకు? రేయ్, ఆ కృష్ణ డాక్టర్ని కలిసిందంటే నా ప్లాన్ మొత్తం బయటపడిపోతుంది. అప్పుడు ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వస్తున్న నా పరువు అంతా గంగలో కలిసిపోతుంది. ఆఫ్టర్ ఆల్ డాక్టర్ని కిడ్నాప్ చేయలేకపోయారే. కిడ్నాప్ చేయాలని వెళ్ళాం మేడం, కానీ డాక్టర్ని ఎత్తుకొచ్చే సమయానికి సరిగ్గా మీ కోడలు అక్కడికి వచ్చింది. అయితే దానికి భయపడి ఆ డాక్టర్ని వదిలేసొచ్చారా? మిమ్మల్ని నమ్మినందుకు నన్ను ముంచారు కదరా. మేడం మీరేం టెన్షన్ పడకండి మేడం, ఆ డాక్టర్ని పొడిచొచ్చాం. ఈ పాటికే చచ్చుంటుంది. మీరు కూల్గా ఉండండి మేడం. రేయ్ రేయ్, చంపితే కేసు అవుతుందిరా. నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? ఇడియట్స్. మేడం ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక అలా చేయాల్సి వచ్చింది మేడం. అబ్బా, అయినా ప్రాణం పోతే మీరు సేఫ్ అవుతారు కదా మేడం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేయ్, మర్డర్ కేసు ఎంక్వైరీ అంటే పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటపడతాయి. అందులో మొదట ఇరుక్కునేది నేనే. సరే, ఆ డాక్టర్ ఇంట్లో ఎవిడెన్స్ ఏం వదలలేదు కదా? ఆ ఇంట్లో సీసీ కెమెరాలేం లేవు మేడం. ఎవిడెన్స్ ఏం దొరకకుండా జాగ్రత్త పడ్డాం. ఒకవేళ పోలీసులు వచ్చి వెతికినా ఒక్క ఆధారం కూడా దొరకదు. అమ్మయ్యా, బతికించారు. సరే, డబ్బు పంపిస్తాను. కొంతకాలం ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి. అలాగే మేడం. రేయ్ పదండ్రా. డాక్టర్ చనిపోయింది. కృష్ణ అక్కడికి వెళ్ళినా చేసేదేం లేదు. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? నేనేం టెన్షన్ పడట్లేదు శిఖరా. ఇప్పుడు కృష్ణ పరిస్థితి తలుచుకుని నవ్వుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణ హర్ష హిమబిడ్డే అని నిరూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చచ్చిన డాక్టర్ని చూసి బిత్తరపోయి తెల్లమొహం వేసుకుని ఇంటికొస్తుంది. ఇంట్లో దాని పరిస్థితి తలుచుకుంటే నవ్వొస్తుంది. మొత్తానికి మా కృష్ణకి మీ పవర్ ఏంటో అర్థమయ్యేలా చేశారు మేడం. మీరు సూపర్.